దిబ్రూగర్ వివేక్ ఎక్స్ప్రెస్ రేణిగుంట నుంచి బయలుదేరింది ఈరోజు 12:20కి. ఇది నేరుగా ఈరోజు 20వ తారీఖు, రేపు 21వ తారీఖు, 22వ తారీఖు ఉదయం 9 గంటలకు గౌహతి చేరుతుంది. అక్కడి నుంచి 10 కిలోమీటర్లు కామాఖ్య అమ్మవారు టెంపుల్కి వెళ్తున్నాను. తొలి రోజు వరుసగా ఇక్కడ 20వ తేదీ నుంచి 22 అక్కడ చేరితే 22, 23, 24, 25, 26, 27 6 రోజులు అక్కడే ఉంటాను. 28 రిటర్న్ 30వ తారీఖు మళ్ళీ రేణిగుంటకు చేరుతాం. ఈ మధ్యలో అంబుబాచి మేళ అంటే అమ్మవారు ఋతుస్రావం జరిగే ప్రదేశం, అమ్మవారి యోనిపీఠం, మహాశక్తి పీఠం, 18 పీఠాలలో అతి శక్తివంతమైన పీఠం. దానికని నేను మా బ్రదర్ ఇద్దరు 2 నెలల క్రితమే సీట్ రిజర్వేషన్ చేసుకొని రేణిగుంటలో నుంచి బయలుదేరాం. ప్రతిరోజు ఏదో ఒక వీడియో పెడుతూ ఉంటాను. ఈ అంబుబాచి మేళ యొక్క విశిష్టత ఎవరంటే, కామాఖ్య మాత గౌహతి అస్సాంలో అమ్మవారి సతీదేవిగా ఉన్నప్పుడు ఆమె సతీదేవి అవయవాలు శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో శివుడిపై ఖండించినప్పుడు అమ్మవారి మహాపవిత్రమైనది మన పుట్టుకు కారణమైనటువంటి యోనిపీఠం గౌహతిలో ఆ నీలాచల కొండలపై పడింది. అక్కడ మహాపుణ్యక్షేత్రమై ఈరోజు కూడా వర్ధిల్లుతుంది. అక్కడికి చూడాలని, పోయి రావాలని దాదాపు 15 సంవత్సరాల కళ ఈరోజు నెరవేరుతూ ఉంది. దానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. మీకు కూడా ఇక్కడి నుంచి, ఈ రేణిగుంట నుంచి ఈ గౌహతి నీలాచల కొండలు అమ్మవారి యోనిపీఠం టెంపుల్ 20వ తేదీ, 21, 22, 23, 24, 25, 26, 27, 28 తిరిగి 30వ తేదీ వరకు ప్రతిరోజు వీడియో చేసి పెడతాను. ఈ అంబుబాచి యొక్క వీడియో విశిష్టత ఏమనంటే, అమ్మవారి యోనిపీఠంలో ప్రతి సంవత్సరం జూన్ 22వ తారీఖు నుంచి 22వ తేదీ ఈవినింగ్ సాయంకాలం గుడి అలంకరించి మూసివేస్తారు. 22 సాయంకాలం మూసివేస్తే 23, 24, 25 3 రోజులు అమ్మవారి గుడి బాగా అలంకరిస్తారు. అప్పుడే కొన్ని లక్షల మంది వచ్చి తంత్ర సాధన, యంత్ర సాధన, మంత్ర సాధన, ధ్యాన స్థితిలో ఉంటారు. ఇది ఈ అంబుబాచి మేళ యొక్క విశిష్టత. ఈ రోజుల్లోనే మహాకుంభమేళలాగా జనాలు విరివిగా వచ్చి లక్షలాది మంది దర్శించుకుంటూ ఉంటారు. గుడిని మాత్రమే, అమ్మవారిని కాదు. అదేవిధంగా 26వ తేదీ మార్నింగు అమ్మవారి గుడి ఓపెన్ చేసి అభిషేకాలు చేసి మళ్ళీ దర్శనానికి వెళ్తారు. ఈ మధ్యలో మన మాతృదేవతలు, మన తల్లులు, మన పుట్టుకు కారణమైనటువంటి వారు రజస్వరి అయినట్టు ప్రతి నెల ఆమె సంవత్సరానికి ఒకసారి అమ్మవారి పార్వతీమాత సతీదేవి రూపంలో ఆ యోనిపీఠంలో నుంచి ఆ ఎర్ర రంగులో నుంచి తీర్థాలు వస్తాయి. ఆ తీర్థాల పైన, ఆ యోనిపీఠం పైన తెల్లని వస్త్రం కప్పుతారు. ఆ వస్త్రం యొక్క విశిష్టత అవి ఎర్ర రంగుగా మారిపోతుంది. ఆ వస్త్రాన్ని చిన్న చిన్నగా ముక్కలుగా చేసి మళ్ళీ అందరికి పంచిపెడతారు. ఆ వస్త్రం యొక్క విశిష్టత చెప్పుకోలేనిది, చెప్పలేనిది కాదు. దొరికితే మన అదృష్టం. అయినా బయలుదేరుతున్నాము అమ్మవారిని నమ్ముకొని. ఈ ట్రైన్లో పోతున్నాం. ట్రైన్ నెంబర్ 55, ట్రైన్ నెంబర్ 22503 దిబ్రూగఢ్ వివేక్ ఎక్స్ప్రెస్ రేణిగుంటలో బయలుదేరింది. నేను మా సోదరుడు ఇద్దరు బయలుదేరుతున్నాం. అంబుబాచి యొక్క వివరాలు ప్రతిరోజు అక్కడ జరిగేటి ప్రతిరోజు నేను ఈ వీడియోల ద్వారా పంపిస్తుంటాను. మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఏమైనా ఉంటే కూడా సలహాలు, సూచనలు, మీకు ఏమన్నా ప్రశ్నలు ఉంటే కూడా మెసేజ్ రూపంలో పెట్టండి, జవాబిస్తాను. నేను వెళ్తూ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి మహిమాన్విత క్షేత్రమైనటువంటి క్షేత్రం పక్కన ఉన్నటువంటి బహుదా నది తీర్థాలు తీసుకెళ్తున్నాను. ఈ తీర్థాలు కూడా తీసుకెళ్ళి ఆడ బ్రహ్మపుత్ర నదిలో కలపాలనుకుంటున్నాను. ఎందుకు నాకు అట్లా అనిపించింది. అక్కడ కలిపిన తర్వాత ఆ తీర్థాలు, ఆ బ్రహ్మపుత్ర నదికి ఉండే విశిష్టత, ఆ యొక్క మంచి అంతా ఈ నదికి కూడా కలిగి జీవనదిగా మారుతుందని ఒక ఆశ. అందుకని ఆ తీర్థాలు కూడా తీసుకెళ్తున్నాను. ఈ ప్రతిరోజు అంబుబాచి మేళ వివరాలు మీకు అందిస్తాను. దయచేసి ఆదరించగలరు. ఇంతకుముందు కామాఖ్య మాత కరుణించవే మహామాయని ఒక సాంగ్ కూడా నేను రాసి ఏలో పాడించి, ఇది ఈ ఛానల్లో ఓం సన్నిధి
OM స్పేస్ SANNIDHI అని కొడితే వస్తుంది. దీనిలో ఆ పాట కూడా పెట్టున్నాను. దాని మూలంగా అమ్మవారిని నన్ను పిలిపించుకోమని వేడుకున్నాను. అందుకే నేను అమ్మవారి కరుణ నుంచి పిలిపిస్తూ ఉంది.